ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నేను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, కేతు గ్రహం చతుర్థ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. మనం ప్రతి వీడియోలో ముందుగా పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాలు తెలుసుకుని చివరిగా ఒక చాట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. ఇప్పటి నుంచి ఈ వీడియోస్లో ఏం చేద్దామంటే, పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత దానికి ఒక ఉదాహరణ తీసుకుని, ఆ తర్వాత నెగిటివ్ ఫలితాలను తెలుసుకున్న తర్వాత దానికి కూడా ఒక ఉదాహరణ తీసుకుని ఈ వీడియోని కనుక ఎండ్ చేసినట్లయితే ఆ రెండు వైపులా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా నేను ఎక్కువ శాతం ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే జనరల్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత మనం పాజిటివ్ ఫలితాలకు వెళ్దాం. ఈ చతుర్థ భావాన్ని మనం మాతృస్థానంగా మన ఇంటి గురించి, అలాగే ఇంట్లో ఉండే కంఫర్ట్స్ గురించి, ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ గురించి ఒక నెగిటివ్ ప్లేస్గా కూడా చెప్తూ ఉంటారు. కేతు గ్రహం ఒక మోక్షకారకుడిగా స్పిరిచువాలిటీ గురించి అండ్ అలాగే ప్రతి ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వకుండా ఎంతో కొంత తగ్గించి ఇవ్వడం, ఐసోలేషన్ గురించి, లోన్లీనెస్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఇటువంటి ప్లానెట్ వెళ్ళి ఎవరికైనా చతుర్థ భావంలో కనుక ఉన్నట్లయితే ముందుగా పర్సన్స్ అనే వాళ్ళకి ఒకవేళ హోమ్లీ కంఫర్ట్స్ అనేవి ఉన్నా ఆ కంఫర్ట్స్ అంతా ఫీల్ అయ్యేదానికి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మదర్తో బాండింగ్ కూడా ఒక కంప్లీట్ లెవెల్లో ఉండకపోవచ్చు. ఇంట్లో ఎక్కువగా ప్రశాంతత లేకపోవడం, ఒంటరిగా ఉంటున్నట్టు ఒక ఫీలింగ్ అనేది రావడం, ఆ ఇంట్లో ఉండే కంఫర్ట్స్ కన్నా ఎక్కువగా మెడిటేషన్ అన్నా లేకపోతే టెంపుల్స్కి వెళ్ళి ఒక స్పిరిచువాలిటీ పద్ధతిలో ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారు. మీ మదర్ అనే వాళ్ళు కూడా బాగా స్పిరిచువాలిటీ పర్సన్స్గా ఉంటారు. అలాగే ఎక్కువగా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఆమెకు ఎక్కువ సమస్యలు అనేవి ఉంటాయి. మీరు చేసే ప్రైమరీ ఎడ్యుకేషన్లో బాగా సమస్యలు రావడం కానీ, తరచుగా హౌసెస్ అనేవి మారుతూ ఒక చోట నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం కానీ, లేకపోతే మన జన్మించిన స్థలం నుంచి వేరే ప్లేస్కి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోవడం, ఇటువంటి ఫలితాలు కూడా ఈ ప్లేస్మెంట్ అనేది ఇస్తుంది. ఒక్కోసారి ప్రాపర్టీస్ విషయంలో, ల్యాండ్స్ విషయంలో లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయడం, ఈ విధంగా జనరల్ ఫలితాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఈ ప్లేస్మెంట్ వల్ల మనకి కంప్లీట్ ఓన్లీ పాజిటివ్ ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి కేతు గ్రహం ఒక శుభగ్రహంగా కానీ, లేకపోతే మీ లగ్నానికి శుభుల యొక్క ప్రభావంలో ఆయన ఉంటూ నెగిటివ్ గ్రహాల యొక్క ప్రభావంలో ఆయన లేకుండా ఆయన ఉన్న స్థానంలో బాగా బలంగా ఉంటూ, ప్రధానంగా గురుపాలిత లగ్నాల వారికి ఇది శుభగ్రహం కాబట్టి, సో అదేవిధంగా గురుపాలిత లగ్నాల వారికి ఇంకా శుభులైన చంద్రగ్రహం కానీ, గురువు కానీ వారి యొక్క ప్రభావం అనేది కేతు గ్రహం మీద పాజిటివ్గా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ కేతు గ్రహం ఈ 4వ స్థానానికి సంబంధించిన విషయంలో కంప్లీట్గా పాజిటివ్గా పనిచేస్తుంది. రాశుల పరంగా చెప్పాలంటే వృశ్చిక రాశిలో కానీ, ధనుసు రాశిలో కానీ, ఒక్కోసారి మెయిన్ రాశిలో ఉన్న కేతు గ్రహం పాజిటివ్ గానే పనిచేస్తాడు. ఈ విధంగా పాజిటివ్ ప్లేస్ అని కేతు యొక్క దశలైన వచ్చినప్పుడు మీకు ఆ పాజిటివ్ ఫలితాలు వస్తాయి. అలాగే కేతుగా సపోర్టింగ్ మహర్దశ అవ్వచ్చు, అంతర్దశ అవ్వచ్చు, ఆ గ్రహాలు కూడా శుభులుగా కనుక ఉన్నట్లయితే ఇంకా అద్భుతంగా ట్రాన్సిట్ అనేది పాజిటివ్గా ఫలితాలను అయితే ఇస్తుంది. ఎప్పుడు పాజిటివ్ ఫలితాలు వస్తాయి అని అయితే మనం తెలుసుకున్నాం కదా. సో ఆ పాజిటివ్ ఫలితాలు ఎక్కువగా ఎలా ఉంటాయి అంటే, ముందుగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఒక పీస్ఫుల్ మైండ్ అనేది ఉంటుంది. అంటే ఎప్పుడు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా వీళ్ళు ఉంటారు. ఎక్కువగా మీలో ఒక హై లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కానీ, స్పిరిచువల్ మైండ్ కానీ, మీరు ఏ వాతావరణంలో ఉన్నప్పటికీ ఆ వాతావరణాన్ని కూడా చాలా ప్రశాంతంగా ఒక డివోషనల్ ఎనర్జీతో మార్చే కెపాసిటీ అనేది మీకు ఉంటుంది. మీకు తల్లి నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ గైడెన్స్ అనేది లభిస్తుంది. ప్రాపర్టీస్ విషయంలోనూ, రియల్ ఎస్టేట్ విషయంలోనూ విజయాన్ని సాధిస్తారు. ప్రధానంగా తల్లి నుంచి రావాల్సిన ఏమైనా ప్రాపర్టీస్ కనుక ఉన్నట్లయితే అవి మీకు ఈజీగా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పుట్టిన ప్రదేశానికి బాగా దూరంగా వెళ్తే మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీరు ఎక్కువగా కంఫర్ట్స్కి, లగ్జరీస్కి దూరంగా ఉంటారు. ఒక ప్రశాంతంగా ఒక మెడిటేషన్ కానీ, యోగా కానీ, స్పిరిచువాలిటీ పద్ధతులు మీరు వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కేతు ఒక మోక్షకారకుడు కాబట్టి ఆ విధంగానే మీరు చాలా డిసిప్లిన్తో కూడిన ఒక సింపుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. దీనికి నేను కర్కాటక లగ్నాన్ని తీసుకుని చతుర్థంలో కేతువుని తీసుకున్నాను. ఈ విధంగా కర్కాటక లగ్నం వారికి డిఫాల్ట్గా శుభగ్రహమైన కేతు ఇలా చతుర్థంలో ఉంటూ ఈ గురుగ్రహ ప్రభావంలో కనుక ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ శుభుల యొక్క దృష్టి అనేది ఈ కేతు మీద ఉంది కాబట్టి ఈ లగ్నానికి పాప అయిన శని యొక్క ప్రభావం అనేది ఈ కేతు మీద లేకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ కేతు గ్రహం యొక్క దశలైనా మనకి కలిసి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి కాంబినేషన్స్ ఉన్న పర్సన్స్ అనే వాళ్ళు జనరల్గా ఏ విధంగా ఉంటారంటే, ప్రతి విషయాన్ని వాళ్ళు సొంతంగా నేర్చుకోవాలనుకుంటారు. అలాగే ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడతారు. కంఫర్ట్స్ అన్నా, లగ్జరీస్ అన్నా ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించరు. అలాగే వీరికి మదర్ నుంచి ఒక మంచి సపోర్ట్ అండ్ గైడెన్స్ అనేది లభిస్తుంది. ప్రాపర్టీస్ విషయాల్లో, రియల్ ఎస్టేట్ విషయాల్లో వీళ్ళకి మంచిగా లాభాలు అనేవి చేకూరుతాయి.
అలాగే కేతు గ్రహం యొక్క పంచమ దృష్టి అనేది 8వ స్థానం మీద, నవమ దృష్టి అనేది అక్కడ 12వ స్థానం మీద ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక్కోసారి విదేశీయానం చేయొచ్చు, లేకపోతే కంప్లీట్గా ఫారెన్లో కూడా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పటి వరకు మనం పాజిటివ్ ఫలితాలను అయితే చూసాం కదా, ఇప్పుడు నెగిటివ్ ఫలితాలకు వద్దాం. ఒకవేళ మీ లగ్నానికి కేతు గ్రహం ఒక డిఫాల్ట్గా పాపగ్రహంగా ఉంటూ ఆయన ఏదైనా స్థానంలో బాగా బలహీనంగా ఉండి, ఇంకా మీ లగ్నానికి పాపగ్రహాల ప్రభావంలో కనుక ఆయన కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆయన ఎక్కువ శాతం నెగిటివ్గా పనిచేస్తాడు. ఇక రాసుల పరంగా చెప్పాలంటే మిథునం కానీ, కన్యలో కానీ, మకరంలో కేతు గ్రహం ఉంటే ఆ నెగిటివ్ ఫలితాలు అనేవి ఇంకా తీవ్రంగా ఉంటాయి. ఈ విధంగా కేతు యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రధానంగా ఆయన యొక్క మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది. కాబట్టి సో ఆ సపోర్టింగ్ దశ అనేది, అంటే కేతు యొక్క మహాదశ జరుగుతుంటే అంతర్దశలో వచ్చే గ్రహం కూడా నెగిటివ్ గ్రహం అయితే ఆ సమస్యలు అనేవి ఇంకా తీవ్రంగా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటే, ఈ పర్సన్స్ అనేవాళ్ళు ప్రతిదానికి ఎమోషనల్గా బాగా ఫీల్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ప్రతి విషయంలోనూ చేసే ప్రతి పనులను సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అలాగే వీరికి మదర్ నుంచి రావాల్సిన ఆ లవ్ అండ్ కేరింగ్ అనేది దూరం అవ్వచ్చు. ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో, రియల్ ఎస్టేట్ విషయంలో ఎక్కువగా ఏదైనా లీగల్ ఇష్యూస్ అనేవి ఉండొచ్చు. అలాగే ప్రాపర్టీస్ అనేవి వీళ్ళకి రావడం చాలా కష్టం అవుతుంది. ఇందాక చెప్పిన విధంగానే ఈ కేతు యొక్క దృష్టి వల్ల అక్కడ 8వ స్థానం 12వ స్థానం అది యాక్టివేషన్లోకి వస్తున్నాయి. కాబట్టి వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా వీళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ కేతు గ్రహం యొక్క దశలైన నడుస్తున్నప్పుడు అనుకోకుండా సడన్గా నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చి పడతాయి. దాని కారణంగా వీళ్ళు ఫిజికల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ బాగా ట్రబుల్ అవుతారు. ఇంకా ఈ చతుర్థ స్థానం అనేది ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి, చైల్డ్హుడ్ గురించి కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి సో ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్లో వీళ్ళు సరిగ్గా రాణించలేకపోవచ్చు. అలాగే చిన్నతనంలో వీళ్ళు ఎవరు ఫేస్ చేయని నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి వీళ్ళు ఫేస్ చేయొచ్చు. ఆ చైల్డ్హుడ్ లైఫ్ నుంచి వీళ్ళు మెచ్యూర్ అయ్యి పెద్దవాళ్ళు అయినప్పటికీ ఆ బ్యాడ్ మెమరీస్ అనేవి వీళ్ళని వెంటాడుతూ ఒక రకంగా భయపెడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ మేష లగ్నాన్ని తీసుకుని చతుర్థంలో కేతువుని తీసుకున్నాను. ఇది ఒక గురుపాల లగ్నం కాబట్టి ఆటోమేటిక్గా కేతు గ్రహం ఒక శుభగ్రహం అవుతాడు. జనరల్ గా ఈ విధంగా శుభగ్రహమైన కేతు గ్రహం చతుర్థంలో ఉండడం అనేది పెద్దగా నెగిటివ్ విషయం కాకపోయినప్పటికీ, ఈ లగ్నానికి పాపగ్రహం అయిన ఇక్కడ శని గ్రహం దృష్టి అనేది ఈ కేతు మీద ఉంది. కాబట్టి దీని కారణంగా ఈ కేతు గ్రహం పాజిటివ్ గా పనిచేయకుండా నెగిటివ్ గా పనిచేస్తాడు. ఇప్పుడు ఏమైందంటే దానితో ఈ లగ్నానికి ప్రధాన పాప అయిన శని గ్రహం, అందులోనే ఇది మేష లగ్నం ఒక చర లగ్నం కాబట్టి ఈ శని గ్రహం బాధకాధిపతి అవుతున్నాడు. సో బాధకాధిపతి ఇప్పుడు ప్రధానంగా ఆయన ఒక దృష్టిలో ఇక్కడ కేతువును చూస్తున్నాడు. కాబట్టి సో కంప్లీట్గా ఇక్కడ 4th హౌస్ సంబంధించిన విషయాల్లో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి నెగిటివ్గా ఫలితాలనే ఉంటాయి. దీనివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు చైల్డ్హుడ్ లైఫ్లో అనేకమైన సమస్యల్ని ఫేస్ చేస్తారు. అలాగే వాళ్ళ హోమ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా నెగిటివ్గా ఉంటుంది. అంటే ఇంట్లో ఏమాత్రం ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడు ఏదో సమస్యలు అనేవి క్రియేట్ అవ్వడం, గొడవలు కానీ, తగాదాలు కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య రిలేషన్ అనేది బాగుండకుండా ఉండడం. ఈ చతుర్థ భావాన్ని మనం మాతృభావంగా చెప్తాం. కాబట్టి ఆ మదర్ సైడ్ నుంచి రావాల్సిన ఆ లవ్ అండ్ కేరింగ్ అనేది వీళ్ళకి చిన్నతనంలోనే దూరం అవ్వచ్చు. అలాగే వీరి యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రాపర్టీ ఇష్యూస్లో ఎక్కువగా సమస్యల్ని, లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేయడం, ప్రధానంగా ఇటువంటి నెగిటివ్ ఫలితాలన్నీ వీళ్ళకి కేతు గ్రహం యొక్క మార్గదశల్లో, అంతర్దశలో వీళ్ళకి కనిపిస్తాయి. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది. చతుర్థ భావంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలను ఇవ్వగలడు అనే విషయం గురించి, ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేశానని భావిస్తున్నాను. ఇంకా మీకు ఇందులో ఏదైనా ఫర్దర్గా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రెలవెంట్ కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఇంకా నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ఇలాగే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.